వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గట్టి షాక్ అయితే తగలబోతుంది. 2024 ఎన్నికల్లో తగిలిన షాక్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు కూడా కోలుకోలేని స్థితిలోకి అయితే వచ్చింది. అయితే అక్కడ వచ్చిన ఎన్నికల రిజల్ట్ ఏదైతే ఉందో కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ 11 స్థానాలు కాపాడుకోవడం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిగా, ముఖ్యంగా చాలామంది కూడా చేయిదాటి వెళ్ళిపోవడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక గట్టి షాక్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన 11 సీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు 10 మంది. ఆ 10 మందిలో 5గురు సీనియర్లు ఉన్నారు, 5గురు కొత్తగా వచ్చిన జూనియర్లు అయితే ఉన్నారు. అయితే ఈ కొత్తగా వచ్చిన 5గురు జూనియర్లో కీలకంగా చూసుకుంటే కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత దాసరి సుధా గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు, ముఖ్యంగా పార్టీని వీడబోతున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. రాజకీయాల్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక నేతకి అసంతృప్తి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయారో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి అనేది చాలామందికి నచ్చగా ఇప్పటికే చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ జిల్లా అధ్యక్షులు, నామినేటెడ్ పోస్టులో ఉన్న కీలక నేతలు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేసి పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు. అయితే ఈ దాసరి సుధా గారు బద్వేల్ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో ఎన్నికయ్యారు. కానీ దానికంటే కూడా ముందు తన భర్త 2019లో గెలిచి 2021లో తను మరణించిన తర్వాత అదే నియోజకవర్గానికి 2021 అక్టోబర్లో జరిగిన బద్వేల్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో దాసరి సుధా గారు పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మిగిలిన దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆవిడే పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆవిడకే మళ్ళీ సీట్ ఇవ్వడం, ఆవిడే పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది. కానీ అయితే ఎక్కడ దాసరి సుధా గారికి కొంత అసంతృప్తి వచ్చింది, పార్టీని వీడాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని అంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన్ని కలవడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరు వెళ్ళినా కానీ అంత ఈజీ కాదు. ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అనేది దొరకడం లేదు. గతంలో ఓడిపోవడానికి ఎమ్మెల్యేల్లో చాలామందిలో అసంతృప్తి రావడానికి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అనేది దొరికేది కాదు. గతంలో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ధనుంజయ రెడ్డి గారితో మాట్లాడితే ఆ ప్రాబ్లం అంతటితో సాల్వ్ అయ్యేది అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ గతంలో ఏదైతే పరిస్థితి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకపోవడం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కింద ఉండి పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయనకి సమయం దొరకడం లేదని చెప్పి ముఖ్యంగా దాసరి సుధా గారు బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వీలు పడడం లేదంట. అందుకు పార్టీ నేతల్లో ముఖ్యంగా ఈవిడికి అసంతృప్తి రావడం, ముఖ్యంగా పార్టీ మీద అసంతృప్తి రావడం. అయితే ఆవిడ ప్రజెంట్ వేరొక పార్టీ వైపు చూస్తున్నారు, అది కూడా జనసేన వైపు వెళ్ళబోతున్నట్లు, జనసేన నేతలతో చర్చించబోతున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ జనసేన పార్టీలోకి వెళ్ళినట్లయితే, ఇటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లయితే ఆవిడ వెనక మిగిలిన కొద్దిమంది నేతలు కూడా కొంత వేరే విషయాల్లో ఏదైతే అసంతృప్తి ఉందో పార్టీ మీద ముఖ్యంగా ఫ్యూచర్ ఉండదు అని చెప్పి, అంటే రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని ఏదైతే చాలామందికి అర్థమై బయటికి వెళ్ళిపోతున్నారో మిగిలిన వాళ్ళు కూడా ఈవిడ వెనక వెళ్ళిపోవడానికైతే చాలామంది కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈవిడ వెళ్తారా లేదా అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే పార్టీ మీద వ్యతిరేకత, ముఖ్యంగా అసంతృప్తి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆవిడకి అవకాశం దొరకడం లేదు, అపాయింట్మెంట్లు దొరకడం లేదు అనేది ప్రధాన కారణం. సమస్యలు పరిష్కరించుకోవడానికి, చెప్పుకోవడానికి కూడా కనీసం టైం ఇవ్వలేకపోతున్నారు. మరి ఇలాగే ఉంటే ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు ఆ పార్టీ నుంచి వీడి వెళ్ళిపోయారు, రాజకీయ భవిష్యత్తు అనేది కనబడడం లేదని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుంది. అందుకే దాసరి సుధా గారు వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలోకి వెళ్ళబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఆవిడ వెళ్తారా లేదని చూడాలి. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో తన వర్గీయులు, తన సన్నిహితులు ఎవరైతే ఉందో వాళ్ళందరితో కూడా చర్చలు, సంప్రదింపులు జరపడం జరుగుతుంది. ఒకవేళ వెళ్ళినట్లయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవే 11 సీట్లు, అందులో 1 సీటు పోయిందంటే మిగిలినవి 10.
ఆ మిగిలిన 10 కూడా ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది గ్యారంటీ లేదు. వాళ్ళని కూడా కాపాడుకోవడం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే కింద స్థాయికి పడిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, దాసరి సుధ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, వైఎస్ఆర్సీపీకి గట్టి షాక్ ఇస్తారా లేదనేది మనం అయితే చూడాలి. దాసరి సుధ గారు ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా పూర్తిగా కూడా బలహీనపడే అవకాశం అయితే ఉంది. ఎందుకు అని అంటే ఇది బద్వేల్ నియోజకవర్గం, కీలకంగా కడప జిల్లా. కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటిది. మరి అటువంటి కంచుకోటలోనే ఒక ఎమ్మెల్యే చేజారిపోతున్నారంటే మిగిలిన నాయకులు ఉంటారు అనేది గ్యారంటీ లేదు. పూర్తిగా కూడా పార్టీ అనేది బలహీనపడే అవకాశం అయితే 100కి 100% ఉంది. మరి ఏం జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, దాసరి సుధ గారు ఏం చేస్తారు అనేది మనం అయితే చూడాలి మరి.